హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి అమావాస్య కదా ఈరోజు. సో అమావాస్య రోజు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది నెక్స్ట్ 24 అవర్స్ లోపు మీకు ఇది రెజొనేట్ అవుతుంది. సో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. మీకు రెజొనేట్ అవ్వనేది డెఫినెట్గా మీకు సంబంధించింది కాదు అనుకొని స్కిప్ చేసేయచ్చు. ఓకే. ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు ఈ రీడింగ్ చూడొచ్చు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ మీతో కాంటాక్ట్‌లో ఉన్నా, నో కాంటాక్ట్‌లో ఉన్నా, లేకపోతే మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్స్ ఉన్నా సరే ఆహ్, ఎవరైనా ఈ రీడింగ్ రెసొనేట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో అని. మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ అమావాస్య రోజు. అమావాస్యకి పౌర్ణమికి ఎనర్జీస్లో మేజర్గా షిఫ్ట్ అనేది జరుగుతుంది కాబట్టి సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి. యూనివర్స్ మీ పర్సన్కి ఎలాంటి ఎనర్జీస్ ఉన్నారు క్లారిటీ ఇస్తారనమాట. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. అండ్ రీడింగ్తో కనెక్ట్ అవ్వడానికి మీరు డెఫినెట్గా లైక్ అయితే చేయండి. మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతుంది వీడియో ఓపెన్ చేసిన వెంటనే కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు. అండ్ యూనివర్స్కి, ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. ఏది జరిగినా సరే అది పాజిటివ్ అవనియండి, నెగిటివ్ అవనియండి, మీకు ఏది బెటర్గా ఉంటే అది మీకు ఇవ్వమని కోరుకోండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ అట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీస్ ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ మీద వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఎలాంటి చేంజెస్ వచ్చాయి వాళ్ళ ఫీలింగ్స్లో క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు, మీ ప్రాబ్లంకి తగ్గట్టు మీకు పర్సనల్గా రీడింగ్ తీసుకోవాలి, మీకు సంబంధించిన రీడింగ్ తీసుకోవాలి. సో మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. లవ్ రీడింగ్ కానీ, హస్బెండ్ అండ్ వైఫ్ ఇష్యూస్ కానీ, మ్యారేజ్ గురించి కానీ, ఫర్దర్గా మీ ఫ్యూచర్ గురించి కానీ, హెల్త్ రిలేటెడ్ గైడెన్స్ కానీ, మనీ కోసం కానీ, కెరియర్ కోసం కానీ, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం కానీ, సో మీకు ఎలాంటి ఇష్యూస్ అయినా ఉండొచ్చు. థర్డ్ పార్టీ ఇష్యూస్, ఎలాంటి ఇష్యూస్ అయినా ఉండొచ్చు. సో పర్సనల్గా మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు మిమ్మల్ని ఇలా అవాయిడ్ చేస్తున్నారు, ఫర్దర్గా వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి నార్మల్గా ఉంటారా, మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు వస్తారా రారా, అది తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ అయితే తీసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఛానల్కి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. షో ద వరల్డ్ రియల్ యూ.
It's time to take action. A fiery climax approaches. A win-win outcome is forecast. The end of tough cycle approaches. A personal issue reaches resolution. ఇక్కడ ఏదో అన్నిటికీ క్లైమాక్స్, రిజల్యూషన్, అవుట్కమ్ గురించే వస్తుంది. నథింగ్ ఈజ్ యెట్ సెట్ ఇన్ స్టోన్. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి ద ఎనర్జీ ఈజ్ గెయినింగ్ మూమెంట్. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. మీ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ దాచుకుంటున్నారు, తన ఎమోషన్స్ దాచుకుంటున్నారు. మీరంటే ఇష్టం ఉన్నా కూడా, మీరంటే ఫీలింగ్స్ ఉన్నా కూడా వీళ్ళు ఏంటంటే ఆ ఎమోషన్స్ చూపించడానికి భయపడుతున్నారు, చూపించలేకపోతున్నారు. అండ్ యూనివర్స్ కూడా మీ పర్సన్కి ఇదే చెప్తుంది. లైక్ నువ్వంటే ఏంటి, ఒకవేళ నువ్వు ప్రేమిస్తే ఎలా ఉంటుంది, నీ ప్రేమ ఎలా ఉంటుంది, నీ ఎమోషన్ ఎట్లా ఉంటుంది. మీ పర్సన్ ఏంటంటే తన ఫీలింగ్స్ చెప్పట్లేదు, తన ఎమోషన్స్ చూపించట్లేదు, అన్నీ ప్రిటెండ్ చేస్తున్నారు, దాచిపెట్టుకుంటున్నారు, లోపల ఒకలాగుంటున్నారు. లోపల వాళ్ళు మీ విషయంలో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, కానీ బయటికి మాట్లాడేదేమో ఇంకొక రకంగా మాట్లాడుతున్నారు. సో ఇట్లా మాట్లాడుతూ, ఇట్లా బిహేవ్ చేస్తూ, లోపల ఒక రకంగా ఉంటూ, లోపల ఎమోషన్స్ ఉండి ఫీలింగ్స్ దాచేసుకొని హైడ్ చేస్తూ, బయటికి ఓకే ఉన్నా లేకపోయినా పర్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు మీ పర్సన్. సో నువ్వేంటి అనేది నువ్వు బయటికి చూపించు అనేది మీ పర్సన్కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారు. నువ్వేంటి, నీ ప్రేమ అంటే ఏంటి, నువ్వు నిజంగా నీలో ఎమోషన్స్ ఉన్నాయా లేదా, నిజంగా నీకు ప్రేమకి విలువ తెలుసా లేదా, అది నువ్వు చూపించు. సైలెంట్గా ఉండకు అని మీ పర్సన్కి యూనివర్స్ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. ఓకే, స్ట్రగుల్ అయితే అయ్యావు, అవమానపడితే పడ్డావు, బాధపడితే పడ్డావు. సో ఏదైనా సరే ఇంక నువ్వు ఆలోచిస్తూ అలా సైలెంట్గా ఉంటూ మౌనం వహిస్తే ఇబ్బంది పడతావు. నువ్వేంటి, నీ ఎమోషన్స్ ఏంటి అది చూపించు, నీ ప్రేమ ఏంటి చూపించు. ఇంకా ఈ సైలెన్స్ని బ్రేక్ చెయ్యి అని మీ పర్సన్కి యూనివర్స్ అర్థమయ్యేలాగా చెప్తున్నారు. చూడండి, ధైర్యం చేయి, భయపడకు. ఎక్కడ నువ్వు వాళ్ళ ముందు తక్కువ అయిపోతావేమో, ఎక్కడ నీ ఎమోషన్స్, నీ ప్రేమ నువ్వు చూపిస్తే ఎక్కడ నిన్ను తక్కువ చేసి చూస్తారేమో అన్న భయం పడకు. ఈ సైలెన్స్ వదిలేసేయి అని మీ పర్సన్కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చెప్తుంది. మీ పర్సన్ ఎనర్జీస్లో, మీ పర్సన్ ఫీలింగ్స్లో చేంజ్ తీసుకొచ్చేలాగా యూనివర్సే చేస్తుంది. నేను ఇంకా మౌనంగా ఉంటేనో, ధైర్యం చేయలేకపోతేనో అన్నీ కోల్పోతాను అనేది మీ పర్సన్కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారనమాట. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. సో ఇప్పుడు నేను యాక్షన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. చూడండి, ఇక తను ఈ స్ట్రగుల్ పడకూడదు అండ్ మిమ్మల్ని దూరం చేసుకోకూడదు. 7 of Wands చూడండి, అంటే మీకు మీ పర్సన్కి ఒకవేళ బ్లాక్ సిచ్యువేషన్ ఉన్నా కూడా, మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరిగి కానీ, గ్యాప్ కానీ వచ్చి ఉంటే, మీ పర్సన్కి
మీ విషయంలో ఎట్ ప్రెజెంట్ యాక్షన్ తీసుకోవాలనుంది. ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టాలనుంది. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీతో మాట్లాడాలి అనిపిస్తుంది. మిమ్మల్ని కలవాలి అనిపిస్తుంది. మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. తను ఇప్పుడు తన లవ్ మీ మీద చూపించడానికి రెడీగా ఉన్నారు. మిమ్మల్ని, మీ ప్రేమ కావాలి అనిపిస్తుంది ఈ పర్సన్‌కి. మీకు దూరంగా ఉండాలి అనుకోవట్లేదు. మేబీ ఇప్పటిదాకా ఈ పర్సన్ మీకు దూరంగా ఉండుండొచ్చు. బికాజ్ ఆఫ్ కొన్ని ఇష్యూస్ వల్ల. తన లైఫ్‌లో ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కానీ, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఈ పర్సన్ మీకు దూరంగా, మీకు టైం ఇవ్వకుండా, మీతో మాట్లాడకుండా, మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చుండొచ్చు. బట్ ఇప్పుడైతే ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. ఇప్పుడు ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు. తన ప్రేమ మీకు చూపిస్తారు. అండ్ మీరు కూడా అంతే ప్రేమ మీ పర్సన్‌కి ఇవ్వాలి అని వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. తను యాక్షన్ తీసుకోవాలి. మీరు యాక్షన్ తీసుకోవాలి. చూడండి 2 ఎమోషనల్‌గా మీ ఇద్దరి మధ్య బాండింగ్ కావాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఏ ఫైరీ క్లైమాక్స్ అప్రోచెస్. సో చూడండి మీ ఇద్దరి మధ్య ఒకటి మీ ఇద్దరి మధ్య సిచ్యువేషన్స్ చేంజ్ అయ్యి ఆల్ ఆఫ్ సడన్ మీకు మీ పర్సన్‌కి మధ్య మళ్ళీ ఈ రిలేషన్ న్యూ బిగినింగ్ అవ్వచ్చు. న్యూ టర్న్ తీసుకోవచ్చు ఈ రిలేషన్. అండ్ కొంతమంది సిచ్యువేషన్‌లో అయితే ఈ రిలేషన్ ఇక్కడితో బ్రేకప్ కూడా అవ్వచ్చు. ఆ ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది. అందరికీ ఉందని నేను చెప్పను. బట్ కొంతమందికైతే ఈ సిచ్యువేషన్‌లో మీ పర్సన్‌తో మీకు ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ జరిగే ఛాన్సెస్ ఉంది. ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తున్నారని కానీ, మిమ్మల్ని మోసం చేస్తున్నారని కానీ, తన ప్రేమ ట్రూ అని కాదు అని కానీ, మీకు తన విషయంలో ఒక క్లారిటీ వచ్చి మీరు ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఇంకొంతమంది విషయంలో ఏంటంటే మీ పర్సన్ ఈ రిలేషన్‌కి మీ ఇద్దరు ఆల్రెడీ సెపరేషన్‌లో ఉండుంటే కనుక ఈ పర్సన్ ఆల్ ఆఫ్ సడన్ కొన్ని నిజాలు తెలుసుకోవడం కానీ, కొన్ని ట్రూత్స్ తెలుసుకోవడం కానీ, మళ్ళీ మీ ఇద్దరి మధ్య న్యూ బిగినింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంది. ఓకే. అండ్ 7 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు. మీకు టైం ఇవ్వకపోయి ఉండొచ్చు. మీతో మాట్లాడకపోతూ ఉండుండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే మిమ్మల్ని కాదని ఈ పర్సన్ చీట్ చేస్తూ ఇంకొక పర్సన్‌తో కూడా రిలేషన్‌షిప్‌లో ఉండుండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పర్సన్ మీ విషయంలో మీరెంత జెన్యూన్‌గా ఉన్నారో అనేది వీళ్ళు తెలుసుకొని వేరే వాళ్ళు వీళ్ళని చీట్ చేస్తే అప్పుడు మీ వాల్యూ మీ పర్సన్‌కి అర్థమయ్యి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఏ విన్ విన్ లవర్స్ కార్డ్ వచ్చింది చూడండి. ఏ విన్ విన్ అవుట్‌కమ్ ఈజ్ ఫోర్‌కాస్ట్. నువ్వా నేనా? ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి కలలు కంటున్నారు. మీరు మీ పర్సన్‌కి డ్రీమ్స్‌లో కనిపిస్తున్నారు. తను నిద్రపోతున్నా కూడా తన డ్రీమ్స్‌లో మీరే కనిపిస్తున్నారు. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీ పర్సన్ మీ విషయంలో. మీ గురించి ఎంత ఆలోచించొద్దు అనుకుంటున్నా సరే, ఎంత మీ విషయంలో తన మనసుని తీసి పక్కన పెట్టేయాలి అని వాళ్ళు ఎంత అనుకున్నా సరే, ఈ పర్సన్ ఏంటంటే మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు. వద్దు అనుకుంటూనే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏ విన్ విన్ అవుట్‌కమ్ ఈజ్ ఫోర్‌కాస్ట్. ఏంటంటే ఈ రిలేషన్ విషయంలో
నేను గెలుస్తానా? ఇక్కడ మీ పర్సన్‌కి తన మనసుకి, తన మైండ్‌కి రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతుంది. మనసేమో కావాలనిపిస్తుంది. మైండ్ ఏమో వద్దనిపిస్తుంది. ఇంక ఈ రిలేషన్ వద్దనిపిస్తుంది. సో, అటు, ఇటు, ఇటు, అటు వీళ్ళేంటంటే ఘర్షణ పడుతున్నారు. ఆందోళన చెందుతున్నారు. మీరేమో డ్రీమ్స్‌లో కనిపిస్తున్నారు మీ పర్సన్‌కి. వద్దనుకున్నా సరే మీరే వాళ్ళకి కలలో కనిపిస్తున్నారు. ఎలాంటి డెసిషన్ తీసుకోలేని సిట్యుయేషన్‌లో ఉన్నారు వీళ్ళు. చూడండి ద స్టార్. ఇంకా వీళ్ళకి ఈ రిలేషన్‌లో హోప్ అయితే ఉంది. అండ్ మీకు మీ పర్సన్‌కి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ చేయమని ఇక్కడ మీ పర్సన్ గాడ్‌కి కూడా వేడుకుంటున్నారు. ప్రే చేస్తున్నారు. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. సో, మీకు మీ పర్సన్‌కి మధ్య ఉన్న టఫ్ సైకిల్ అయితే ఎండ్ చేసేయాలి అని యూనివర్స్ చూస్తున్నారు. మీ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గించాలి. చూడండి, త్వరలో యూనివర్స్ మీకు జస్టిస్ చేయాలి అనుకుంటున్నారు. మీరు ఏదైతే ఇచ్చారో, మీరు ఏదైతే లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, ఎమోషన్స్ కానీ ఏదైతే ఇచ్చారో అది మీకు తప్పకుండా యూనివర్స్ ఇస్తుంది. యూనివర్స్ మీకైతే జస్టిస్ చేయాలి అనుకుంటుంది. మీకు అన్యాయం అయితే చేయదు. జస్టిసే చేస్తుంది. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్. సో, ఈ సిట్యుయేషన్ నుంచి మీరు అతి త్వరలో బయటికి రాబోతున్నారు. మీకు జస్టిస్ జరుగుతుంది. మీ పర్సన్ ద్వారా మీకు ఆ జస్టిస్ యూనివర్స్ చేస్తుంది. ఏదైతే ఇప్పుడు మీరు బాధపడుతున్నారో, ఏదైతే మీరు కష్టమని ఫీల్ అవుతున్నారో, ఏదైతే మీకు ఆ కష్టంగా ఉందో దానికి సంబంధించిన సొల్యూషన్ అయితే యూనివర్స్ మీకు డెఫినెట్లీ ఇస్తారు. మీకు జస్టిస్ అనేది చేస్తారు. ద ఎంప్రెస్. సో, మీకు ఈ రిలేషన్‌లో గ్రోత్ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఎక్స్పాన్షన్ కనిపిస్తుంది. ఈ రిలేషన్ యూనివర్స్ అనేది ముందుకి తీసుకెళ్తుంది. మీ పర్సన్‌కి తను చేసిన తప్పులు అనేది యూనివర్స్ గుర్తు చేస్తుంది. నువ్వు మిస్టేక్స్ చేస్తున్నావు. నువ్వు వెళ్ళే దారి రైట్ కాదు. బెటర్ నువ్వు ప్రాపర్ దారి చూస్ చేసుకో అని మీ పర్సన్‌ని గైడ్ చేసి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తుంది. ఏ పర్సనల్ ఇష్యూ రీచెస్ సొల్యూషన్. మీకు మీ పర్సన్‌కి మధ్య పర్సనల్ ఇష్యూస్ ఏదైనా ఉంటే, మీ పర్సనల్ లైఫ్‌లో ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే దానికి సంబంధించిన ఆన్సర్ అయితే మీ పర్సన్‌కి వచ్చిందంట. చూడండి, మేబీ మీ పర్సన్ ఏంటంటే మనీ లేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మేబీ తనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. తన ఫ్యామిలీ మెంబర్స్‌కి హెల్త్ ప్రాబ్లమ్ అయ్యుండొచ్చు. దానికి సంబంధించిన రిజల్యూషన్ అయితే మీ పర్సన్‌కి వచ్చింది. సో, ఇప్పుడేంటంటే మీ పర్సన్ మీకోసం చేస్తున్నారు. మీకోసం మీ వెనకాల వస్తున్నారు మీ పర్సన్. 5 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ ఏంటంటే మీ పర్సన్‌కి సంబంధించిన కొన్ని మనీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కొన్ని స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన సొల్యూషన్స్ కూడా మీ పర్సన్‌కి రాబోతున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అయిపోతే గనక మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. చూడండి, 8 ఆఫ్ వాండ్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ. సో, పర్సనల్ ఇష్యూస్ సార్ట్ అవుట్ అయిపోతే ఈ పర్సన్ కొంచెం ప్రశాంతంగా, మనశ్శాంతిగా ఉండగలుగుతారు.
అప్పుడు మీతో మాట్లాడగలుగుతారు. మేబీ మీకు మీ పర్సన్‌కి మ్యారేజ్ జరిగుండొచ్చు, అన్‌మ్యారీడ్ అయ్యుండొచ్చు. ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకైనా సరే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుంది. నథింగ్ ఈజ్ సెట్ నథింగ్ ఈజ్ యెట్ సెట్ ఇన్ స్టోన్. మీ పర్సన్‌కైతే మీరు చాలా గుర్తొస్తున్నారు. చాలా చాలా గుర్తొస్తున్నారు. మీకోసం మీ పర్సన్ ఏడుస్తున్నారు. మిమ్మల్ని మిస్ చేసుకున్నారని కూడా మీ పర్సన్ ఏడుస్తున్నారు. సో, ఏది అనుకోగానే జరగదు. కాబట్టి పేషెన్సీగా వెయిట్ చేయండి. మీ పర్సన్ మళ్ళీ మీకోసం సెకండ్ ఛాన్స్ కోసం డెఫినెట్‌లీ మీ లైఫ్‌లోకి తిరిగి వస్తారు. మీరు తనకి దొరకడం అది తన అదృష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. సో, ఈసారి సెకండ్ ఛాన్స్ తీసుకొని మళ్ళీ మిమ్మల్ని దూరం చేసుకోకూడదు. ఛాన్స్ మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారు. ఓకే. 3 ఆఫ్ వాండ్స్. ప్రాపర్ టైం కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. సో, మీరు మీ పర్సన్ సెపరేషన్ అయిపోయి మేబీ 3 వీక్స్ అయ్యుండొచ్చు. లేకపోతే 3 మంత్స్ కానీ, కొంతమందికి 3 ఇయర్స్ కానీ అయ్యుండొచ్చు. సో, అప్పటినుంచి మీతో ఈ రిలేషన్‌లో సెకండ్ ఛాన్స్ తీసుకోవడానికి ఈ పర్సన్ వెయిట్ చేస్తూనే ఉన్నారు. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. చూడండి, డ్రీమ్స్ గురించి చెప్పాను. ఇక్కడ డ్రీమ్స్‌లో మీ పర్సన్‌కి మీరు కనిపిస్తున్నారు. మీరు గుర్తొస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే నీ కలల మీద నమ్మకం ఉంచుండి అని యూనివర్స్ మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. మీరు నువ్వు నీ పర్సన్ ఎప్పటికైనా కలుస్తారు అనే నమ్మకంతో ఉండు అని మీ పర్సన్‌కి అర్థమయ్యేలాగా యూనివర్స్ చేస్తున్నారు. మెజిషియన్ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి. మీ గురించే ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సన్. మీ గురించే ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్‌లో ఎఫర్ట్స్ పెట్టడానికి ఇప్పుడు మీ పర్సన్ రెడీగా ఉన్నారు. అండ్ చూడండి, మళ్ళీ ఎంప్రెస్. ఈ రిలేషన్‌లో గ్రోత్ కోరుకుంటున్నారు. ఇంకా వాళ్ళకి నమ్మకం ఉంది. మీరు మీ పర్సన్ ఎప్పటికైనా ఒక్కటవుతారు. అండ్ ఈ రిలేషన్‌షిప్ ఫర్దర్‌గా ముందుకు వెళ్తుంది. మీరైతే తనని వదిలేసుకోరు. ఆ నమ్మకం వాళ్ళకుంది. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.